సకల ఆశీర్వాదమునకు కారణభూతుడా నీకే వందనాలు. కొద్ది నిమిషాలు ఈ ఈదులగుంట ప్రాంతంలో నాయన నీ వాక్కును అందించుటకు నీ పక్షమున మీ దీనదాసుడుగా నేను నిలబడుతుండగా వాక్యం మా మధ్య సంచరించి సూటిగా ధీటిగా లోతైన అనుభవంతో మీరు మాట్లాడమని మా కొరకు కలువరు సిలువలో సిలువయాగమై మరణించిన తిరిగి లేచి పునరుద్ధారుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ మనవులు అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. కూర్చుందాం. ఈ పూట దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. హోషేయ గ్రంథము, పాత నిబంధన గ్రంథము 745 పేజీ నంబర్. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. హోషేయ 745 పేజీ నంబర్ 10వ వచనం. ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పెదరో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం ఒక పర్యాయము ఆగి ఆలోచించగలిగితే భక్తుడు ప్రవక్త హోషేయ గ్రంథకర్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హోషేయ గ్రంథము బైబిల్ గ్రంథములో మనం చూసిన వారమైతే 14 అధ్యాయాలు కలిగిన పుస్తకం. ఇది పెద్ద ప్రవక్తలలో ఒకడిగా, అంటే 11 మంది చిన్న ప్రవక్తలు, 4 లేదా 5 పెద్ద ప్రవక్తలు ఇందులో ఉంటారు. హోషేయ గ్రంథంలో మనం చూసిన వారమైతే ఇశ్రాయేలీల ప్రజలు చెడిపోయారు. ఆ మాట, ఆ బాధ్యత దేవుడు హోషేయకు అప్పగిస్తే ఈ దైవజనుడు ప్రవక్త అని పిలువబడుతున్న హోషేయ ఆ భారం తెలియట్లా. దేవుని యొక్క బాధ, దేవుడు చెప్పమంటున్న మాటల యొక్క లోతైన అనుభవం తెలియకపోయేటప్పటికీ కొన్నిసార్లు చూడండి, మాట చెప్పడానికి అనుభవాన్ని ఇస్తారు. ఉదాహరణగా నేను ఒక దైవజనుడిని ఎరుగుదును. ఏ దైవజనుడైనా లేదా ఏ మనిషి అయినా ఇలా అంటాడు. నేను మామూలుగా నోటితో చెప్తా ఉంటే ఏంటో అనుకున్నాను, కానీ నా దాకా ఆ రోగం వస్తే, నా దాకా ఆ సమస్య వస్తే నాకేం తెలుస్తుంది? దాని లోతేంటో, దాని భావం ఏంటో తెలుస్తుంది. ఈ హోషేయ గ్రంథంలో మీకు చాలాసార్లు చెప్పాను, ఈ ప్రవక్తకి ఆ భారం తెలియకపోయేటప్పటికి దేవుడు అంటాడు కదా, వెళ్ళి ఇశ్రాయేలీల సర్వ సమాజములో గోమెరు అనే ఒక వేశ్య ఉంటుంది, ఆమెను నువ్వు పెళ్లి చేసుకో అంటాడు. సరే, ఒక వేశ్యాన్ని వివాహం చేసుకుంటాడు దేవుడు చెప్పిన మాట ప్రకారం. ఒకటి, ఆ ఊరు ప్రజలందరూ కూడా ఆమె దగ్గరకు వస్తూ పోతున్నప్పుడు వివాహమైన తరువాత ఎంత బాధ. రెండవది, ఆమె వేశ్యాకి భర్త అవ్వడం, మరీ భయంకరమైన పరిస్థితుల్లో అతడు జీవించినప్పుడు తనకు కలిగిన బాధ మాటల్లో చెప్పలేనిది. రెండవది, ఆయనకి 3 సంతానం. బైబిల్ కనుక మీరు మన యూట్యూబ్లో కూడా హోషేయ అని కనుక కొడితే దాని గురించిన ఒక అరగంట 45 నిమిషాలు వీడియో ఉంటుంది. కొన్నిసార్లు మనకి బైబిల్ చదవడం రాకపోయినప్పుడు, చరిత్ర అర్థం కానప్పుడు తెలుగు యొక్క క్రిస్టియన్స్ మూవీస్ కూడా తీశారు, నేను చూశాను కూడా. ఆమె మాటికి తన వృత్తిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ రోజు వేశ్య అంటే ఒక బానిస, వేశ్య అంటే ఒక నీచంగా చూసే స్థితి. ఇంచుమించు 3 నుంచి 5 సార్లు అనుకుంటా ఆమెను డబ్బిచ్చి కొనుక్కొని తెచ్చుకుంటాడు. మళ్ళీ ఆ వృత్తిలోనికి వెళ్ళిపోయినప్పుడు అక్కడున్న ప్రజలు ఆమెను బానిస చేసినప్పుడు 5 సార్లు అనుకుంటా ఆమెను కొని తెచ్చుకుంటాడు. ఆమెతో ఒక బాధ పడుతూ అప్పుడు అనుకుంటాడు, ఓహో, దేవుడు ఇందుకే నన్ను ఈమెను చేసుకోమన్నాడు, ఆ బాధ ఏంటో భారం ఏంటో నాకు తెలుస్తుందని చెప్పి దేవుని భారభరితమైన సువార్తను అనేది చేస్తాడు. అయితే
ఈ గోమెరుకి హోషేకి 3 పిల్లలు పుడతారు. చూడండి ఒకసారి 9వ వచనం చదివితే ఆ 3వ పిల్లవాడికి లేదా ఆ 3వ సంతానానికి ఏమని పేరు పెట్టారు చూద్దాం ఒకసారి. యెహోవా ప్రవక్తకు మీరు నా జనులు కారు, ఉండను గనుక నా జనము కాదని అతనికి పేరు పెట్టుము. 3వ సంతానానికి పేరు పెడుతూ నా జనులు కారు అని పేరు పెట్టారంట. అర్థమవుతుందా? అంటే తెలియాలి. మీకు చాలాసార్లు చెప్పా, పేరు ఎందుకు పెడతారంటే అనుభవం, అక్కడ ఉన్న సంఘటన ఆధారంగా పేరు పెట్టారు. ఇప్పుడు మనం 10వ వచనాన్ని మూలవాక్యంగా చదువుకున్నాం. ఏమండి ఇన్ని చేసిన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడేమి కాదు. ఆఖరికి కుమారుడు పేరు నా జనులు కారు అని పెట్టినా 10వ వచనానికి వచ్చేటప్పటికి కోపించుచూనే మన దేవుడు వాత్సల్యత చూపించేవాడు. మనం ఎన్ని మాటలన్నా, ఎన్ని తిట్టేసినా, ఎన్ని అనేసినా నా పిల్లలే కదా అనుకునే దేవుడు. అందుకని దేవుడు ఆ హోషేకి గోమెరుకి ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, ఏ ప్రజల మధ్య అయితే నా ప్రజలు కాదన్నానో, ఏ జనము మధ్య అయితే నా జనము కాదన్నానో, అదే ప్రజల మధ్య, అదే జనము మధ్య మీరు దేవుని పిల్లలు, మీరు దేవుని కుమారులు అనేటట్లుగా చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకు ఒక లోకంలో ఒక సామెత అనాలా, లేదంటే మనకు కూడా ఒక నానుడు ఉంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే నెతుకోవాలి, రాబట్టుకోవాలి, సంపాదించుకోవాలి. ఇంకో చోట సంపాదించుకోకూడదా? ఈగో ఆలోచన చేయండి. ఎక్కడ నేను చెడిపోయాను, నేను కూడా ఫస్ట్ ఒక ఈగోతో ఉండేవాడిని. ఏంటో తెలుసా? భీమవరం నన్ను చెడగొట్టింది, భీమవరం నన్ను త్రాగుడికి అలవాటు చేసింది, భీమవరం నన్ను సినిమాలకు అలవాటు చేసింది. అందుకని ఒక తీర్మానం చేసుకున్నాం, ఎలాగైనా భీమవరంలో కాలు పెట్టి అక్కడే సువార్త ప్రకటించాలని. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని కృపచేత ఒక చర్చిలో నేను సువార్త చెప్పకపోయినా, చిన్నవాడినైనా 2 సార్లు ప్రతి సంవత్సరం క్రిస్మస్కి దేవుడు మా అన్నయ్యని అక్కడ డిప్యూటీ తహసీల్దార్గా ఉంచారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ జరిగిద్ది. ప్రతి సంవత్సరం భీమవరం పట్టణంలో దేవుని వాక్యాన్ని ప్రకటించే అవకాశం. అప్పుడు చూసినప్పుడల్లా అనిపిస్తుంది, ఇదే భీమవరం నన్ను పాడు చేసింది, ఇదే భీమవరంలో దేవుని సువార్త ప్రకటించి భీమవరమా నేను మారాను అని, నా యేసే నన్ను మార్చాడని రోషంతో చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉంటా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు కూడా ఒక మాట ఏం చెప్తున్నారు తెలుసా? నా జనులు కారని ఏ స్థలములో దేవుడిని వదిలేశాడో, ఏ పాపాన్ని బట్టి అయితే దేవుడికి దూరం అయ్యావో, ఏ శాపాన్ని బట్టి దేవునికి విరోధం అయ్యావో దాన్ని వదిలేయి, మళ్ళీ నా బిడ్డగా మార్చుకుంటా, మళ్ళీ నా యొక్క కుమారుడిగా మార్చుకుంటా. ఇదే మాట క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా రోమాపత్రిక చూడండి ఒకసారి. రోమాపత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు చూసారా? ఇంకా ఉంది. మరియు జరుగునది ఏమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడిన అని హోషేయతో ఆయన చెప్పుచున్నాడు. చూసారా? ఎప్పుడు నెరవేరింది? హోషేయతో చెప్పిన ఏ మాట అయితే నా ప్రజలు కారు, నా జనులు కారు అని అన్నాడో, మళ్ళీ హోషేయ ఒక రోజు రాబోతుంది, నీ కొరకు యేసు క్రీస్తు ప్రభువారు పుట్టబోతున్నాడు, ఎక్కడైతే నా జనులు కాదని వచ్చిందో అక్కడే నా జనులుగా మారుస్తాడని. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో పేతురును మార్చి యేసు క్రీస్తు ప్రభువారు యూదులకే దేవుడు కాదు, యూదులకే ఆయన ప్రభు కాదు, అందరికీ ప్రభు అని చెప్పించి ఆఖరికి పౌలు ద్వారా దాన్ని నెరవేర్చి అన్యజనులు సైతము కూడా దేవుని కుమారులుగాను దేవుని కుమార్తెలుగాను మార్చాడు. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనం వరకు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. ఎలయనగా కాలం పరిపూర్ణమైనప్పుడు
కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. అది ఎలా అయ్యామంటే మనం తన కుమారుని ఆత్మను నీకు అనుగ్రహించాడు. మిమ్మల్ని అందరినీ కూడా ఏం చేశాడయ్యా అంటే తన కుమారులుగా మార్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు సంఘటన చెప్తే, బైబిల్లో ఉన్న ఒక అనుభవం చెప్తే మీకు అర్థమవుతుంది. ఆలోచన చేయండి ప్రియులారా, మనం ఎవరమో అని ఒకసారి ఆలోచన చేస్తే, లూకాసు వార్త 15వ అధ్యాయం తీయక్కడ మీ అందరికి తెలుసు, తప్పిపోయిన కుమారుడు తెలుసుగా. మళ్ళీ దాని గురించి చెప్పాలా? ఒక తండ్రి ఉన్నాడు. తండ్రి ఎవరు? యెహోవా దేవుడు. చెప్పండి, తండ్రి ఎవరు? మీకు అర్థమయ్యేది చెప్తాను. పెద్ద కుమారుడు ఏం మాట్లాడలా, కానీ ఆస్తి అడిగింది ఎవరు? చిన్న ఆయన. ఆస్తిని ఇచ్చేశాడు. దుర్వ్యాపారం చేసి దూరదేశానికి వెళ్ళి ఆస్తిని అంతా పోగొట్టుకున్నాడు. ఇంతకు పెద్దోడు ఎవడు, చిన్నోడు ఎవడు? నిర్గమాకాండం 4వ అధ్యాయం మీరు చదువుకుంటే, ఇశ్రాయేలు నువ్వు నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. అంటే పెద్దోళ్ళందరూ ఎవరు? పెద్ద కుమారుడు ఎవరు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు, మనం కాదు. ఎవరండి? ఆయన యాకోబు సంతానములో నుంచి వచ్చిన 12 గోత్రకర్తలే దేవుని ప్రజలు, మనం కాదండి. అయితే దేవుడు ప్రియులారా మనల్ని కూడా ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత మనకు కూడా తండ్రి అయ్యాడు, మనకు కూడా దేవుడు అయ్యాడు గనక ఇప్పుడు మనం ఎవరయ్యా అంటే చిన్న కుమారులం. చెప్పండి, ఎవరు మనం? అందుకని మాటికి మనం ఏం చేస్తూ ఉంటాం? తప్పులు చేస్తూ ఉంటాం, దుర్వ్యాపారం చేస్తూ ఉంటాం. అయితే మరి ఇలా మీరు అందరూ ఇక్కడ కూర్చోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ఆ కుమారుడికి బుద్ధి వచ్చినట్లు మనకు కూడా ఏమొచ్చింది? అది ఏమొచ్చింది చెప్పండి? బుద్ధి వచ్చింది. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమన్నాం మనము అంటే, తండ్రి నీకును పరలోకములో ఉన్న తండ్రికి మేము ద్రోహం చేశాము, మీ కుమారులు అనిపించుకోవడానికి మీరు కాదన్నారు. ఆయన ఒప్పుకుంటాడా? ఏమన్నాడు చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనము. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అని అనిపించుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. చాలు. ఏమని రాయబడింది? మనం అందరం చిన్న కుమారులు, ఆయన ప్రజలు కానివారం, ఆయన కుమారులు కానివారం. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం ఎన్నో తప్పిదములు, చిన్న కుమారుడి వలె దుర్వ్యాపారం చేస్తూ, చిన్న కుమారుడి వలె మన వ్యసనాలకు అలవాటు పడుతూ, నాకెవరూ లేరని, నేనెవరికీ సంబంధం లేదని లోకంలో ఉన్న స్నేహితులందరినీ పోగేసుకొని మనం తప్పు చేస్తాం. ఏమంటే ఆఖరికి పందులు తినే పొట్టు సైతము కూడా ఈ లోకంలో ఉన్న వాటిని తిని త్రాగి వ్యసనాలుగా సంతోషాలుగా అనుభవించాం. కానీ చివరికి రోజు మనకి క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షత ద్వారా నిజదేవుడు ఏంటో తెలుసుకున్నాం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ తండ్రి వైపు తిరిగి, అయ్యా నీ కుమారుడు అనిపించుకోవడానికి కూడా అర్హత లేదు అనుకుంటున్నాం మనం. కానీ ఇప్పుడు చదివితే వాడు ఇంకనూ దూరముగా ఉండగానే తండ్రి చూశాడంట. ఎవరైతే ఆయన దగ్గరికి తిరిగి పశ్చాత్తాపడుతున్నాడో ఆ తండ్రి అతడు ఇంకనూ దూరముగా ఉండగానే ఏం చేశాడంట? వాడిని చూచి వాడి మీద కనికరపడి పరిగెత్తుకొని వాడి మెడ మీద ముద్దు పెట్టుకొనేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకములకు విరోధముగాను మీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట మీ కుమారుడు అనిపించుటకు యోగ్యుడిని కాదనెను. అయితే చెప్పాల్సింది చెప్పేశాడు. అయ్యా నేను నీ ప్రజలను కాదు, ఎందుకంటే ఒకప్పుడు నీతోనే ఉంటే నేను వెన్నుపోటు పొడిచా, నీతోనే ఉంటూ వ్యసనాలకి తిరిగా, నీ ప్రజలనే, కానీ ఈరోజు నా జనం కాదు అనిపించుకునే స్థాయికి వచ్చేసా. కానీ ఎందుకో మళ్ళీ నీ వైపు తిరిగి
మళ్ళీ నీ ప్రజలుగా మారాలనుకుంటున్నా, కానీ అలా అయ్యే అర్హత ఉందా అని అనుకుంటున్న సమయంలోనే కుమారుడికి ఏదేది దక్కాలో, కుమారుడు అనిపించుకోవడానికి ఏ ఏ అర్హతలు కావాలో దేవుడు మళ్ళీ తిరిగి మనకిచ్చాడు. ఏంటో అర్హతలు చెప్పి ముగించేస్తాను, చూడండి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములను త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. చూడండి, కుమారుడు అవడానికి, కుమారుడు అనిపించుకోవడానికి ఏవేవి దేవుడు మనకిచ్చాడు అని చూస్తే 4 విషయాలు మనకు కనబడుతున్నాయండి. మొట్టమొదటిగా ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు. చెప్పండి, ఏమి ఇచ్చాడు మనకి? చేతికి ఉంగరం పెట్టాడు. మూడోది మనం చూసిన వారమైతే కాళ్ళకు చెప్పులు తొడిగాడు. 4వది మనందరం బట్టి సంతోషించడానికి కొవ్విన దూడను వధించాడు. ఈ 4 ఎవరికి చేస్తాం? బట్టలు ఎవరికి కొంటాం? పక్కింటోడికా? మన బిడ్డలకే కొంటాంగా. మన పిల్లలకి బంగారం అంతేనా? పక్కింటోడికి నీకు 2 కాసులు చైన్ కొంటాను అంటామా? అలాగే మన పిల్లలకు కావాల్సిన చెప్పులు కానీ, మన పిల్లలకు కావాల్సిన విందు కానీ మన పిల్లలకు దక్క. అంటే ఈ 4 ఎవరికి చేస్తాడు దేవుడు అంటే, నా కుమారులు అన్న వాళ్ళకే చేస్తాడు. మన మూలవాక్యం ఏంటి? నా జనులు కారు అన్న వారిని ఏ ప్రాంతములో అన్నారో ఆ ప్రాంతంలోనే తిరిగి మళ్ళీ నేను దేవుని కుమారులు అనిపించేటట్లుగా చేస్తాను. అలా చేయడానికి దేవుడు మనకి 4 విలువైన అనుభవాలు పెట్టాడు. 1 ప్రశస్తత వస్త్రము. చెప్పండి, ఏ వస్త్రం అంట? దీనిని రక్షణకు సూచనగా ఉంది. యెషయా గ్రంథంలో ఉంది కదా మాట, ఏవనండి మనం చూసిన వారమైతే నేను నీకు రక్షణ వస్త్రమును ధరింపచేసేదనని. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసిన వారమైతే జయించు వానికి నేను తెల్లని వస్త్రాన్ని ఇవ్వబోతున్నానని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం, 61:10 ఒకసారి చదువుదాం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఏ వస్త్రం ధరింపజేశాడంటే అది. కాబట్టి దేవుని కుమారులుగా నీవు నేను మారాలి అంటే ప్రతి విశ్వాసి ఏం ధరించాలంట? మన ఆది కాండంలో ఓ మాట ఉంటుంది. యాకోబు అంట తన దగ్గర 11 మంది కుమారులు ఉన్నారు. అప్పుడు బెన్యామీన్ కూడా పుట్టుంటే 12 మంది కుమారులు ఉన్నారు అనుకుందాం ఒకేలా. అయితే యోసేపును బాగా ప్రేమించాడు గనక ఏమిచ్చాడంట? చూద్దాం ఆ మాట. ఆదికాండము 37వ అధ్యాయం 3వ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగి కుట్టించెను. అది ఏం కుట్టించారంటే విచిత్రమైన వస్త్రం అంట. దాన్నే ప్రశస్తమైన వస్త్రం. కానీ ఈరోజు దేవుని కుమారులుగా ఉండాల్సిన మనము ఏం చేస్తున్నాము అంటే వస్త్రాన్ని పోగొట్టుకుంటున్నాం. చెప్పండి, ఏం పోగొట్టుకుంటున్నాం? మనందరికీ తెలుసు లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనంలో యెరూషలేము నుండి యెరికోకు దిగుతున్నాడంట ఒకడు. ఏమండి, ఈ లోపు దొంగలు పడ్డారంట. చెప్పండి, ఏం పట్టుకెళ్ళిపోయారు? డబ్బు పట్టుకెళ్ళిపోయారు, గాడిదలు పట్టుకెళ్ళిపోయాడు, ఆఖరికి వంటి మీద ఉన్న బట్టలు కూడా. అతడు దిగంబరి అయి ఉన్నాడని, వస్త్రహీనుడై ఉన్నాడని బైబిల్ చెప్తుంది. దేవుడు ఏదైతే ఇచ్చాడో ఈరోజు దాన్ని పోగొట్టుకుంటున్నారు. నిజంగా ఆ రోజు తప్పిపోయిన కుమారుడికి అన్నీ ఉన్నాయి, కానీ తిరిగి తండ్రి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమి లేవంట. తండ్రి ప్రేమించి ఇచ్చిన వస్త్రాలు, రక్షణ వస్త్రాలు పోగొట్టుకున్నారు.
ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మళ్ళీ తిరిగి ఆయన ప్రజలుగా మారాలంటే నీ రక్షణను కాపాడుకోవాలి. చెప్పండి, ఏం కాపాడుకోవాలి? బాప్తీసం లేని వారు ఒకవైపు అయితే, బాప్తీసం ఉన్నవారు కూడా లేని వాళ్ళేమో కొనుక్కోవాలి, అందుకే రక్షణ పొందాలి. ఉన్నవాళ్ళేమో దాన్ని ఇచ్చాడంటే అర్థం ఏంటి? ఇచ్చాడంటే అర్థం ఏంటి అంటే వచ్చి ఎవడైనా తీసుకెళ్ళిపోతాడరా, ఎవడైనా దొబ్బేస్తాడరా. కాబట్టి నువ్వేం చేసుకోవాలి? కాపాడుకోవాలి. కాబట్టి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. కొంతమంది అపవిత్ర పరుచుకోలేదంట. అంటే అర్థం ఏంటి? కొంతమంది కాపాడుకుంటే కొంతమంది కాపాడుకోలేకపోయారు. ఇప్పుడు ఈ తెల్లని బట్టలు ఉన్నాయి, కొంతమందికి మెయింటైన్ చేయడం రాదు. ఇప్పుడు నాకు ఉన్నాం అనుకోండి, ఎలా పడతాలో వాడేస్తూ ఉంటాం. నా బట్టలు మెయింటైన్ చేయడం రాదు, కాబట్టి ఏమైపోద్దు, బట్టలంతా మురికైపోద్ది. అంటే అర్థం ఏంటి అంటే రక్షణ కాపాడుకోలేదు అనుకోండి, తెల్లని వస్త్రం సాయంత్రానికి ఎలాగైతే మురికయ్యిద్దో అలాగ రక్షణ పోగొట్టుకుంటాం, రక్షణ విలువను కోల్పోతాం అన్నమాట. కొంతమంది ఉంటారు, పొద్దున వేసినప్పుడు ఎలా ఉంటుందో సాయంత్రానికి కూడా అలాగే ఉంటారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఎలాగ మెయింటైన్ చేయాలో, ఎలాగ కాపాడుకోవాలో తెలుసు. మరి నీ రక్షణను కాపాడుకుంటున్నావా? దేవుని కుమారులుగా నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావంటే నీ రక్షణ గురించిన విషయంలో నువ్వు తేలికైపోయావు. రక్షణ ఏముందిలే, ముంచేయడమే కదా, ఇచ్చేయడమే కదా, అయ్యగారు ఇచ్చేస్తున్నారు మనం తీసేసుకోవడమే కదా అని చెప్పి రక్షణను నిర్లక్ష్యపరుస్తున్నావేమో. భక్తుడు అంటాడు, అన్ని విషయాల్లో కంటే రక్షణ చాలా ప్రాముఖ్యమైనదంట. తీసుకోకపోతే ఎంత శిక్షో, తీసుకున్న తర్వాత కాపాడుకోకపోయినా కూడా అంతే శిక్ష ఉంది. కాబట్టి కొండము తీసుకోవడము గొప్ప కాదు, దాన్ని అపవిత్రం పరుచుకోవడం గొప్ప కాదు, కానీ క్రీస్తు కొరకు మన వస్త్రాలు ఏం చేసుకోవాలంట? కాపాడు. తన కుమారుడు అనిపించుకోవడానికి వెంటనే తండ్రి అంటాడు, ప్రశస్త వస్త్రాలు తీసుకురండి, నా కుమారుడికి తీసుకొచ్చి దాన్ని ధరింపచేయండి. అతని క్రియలు అతని తెలియజేస్తాయి. వస్త్రాలు క్రియలకు సూచన, రక్షణకు సూచన. మనం గమనించిన వారి మీద ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో పెండ్లి కుమార్తెకు కూడా ఏమిస్తారయ్యా అంటే వస్త్రాలు ఇస్తారు. అక్కడ రాస్తూ అంటాడు, ఆమె గురించి, ఆమె వస్త్రాల గురించి వివరిస్తాడు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో ఆమెకి ఏ బట్టలు ఇస్తాడు దాని గురించి రాస్తూ అంటాడు, ఇవన్నీ పరిశుద్ధుల నీతి క్రియలు అని రాస్తాడు అన్నమాట. కాబట్టి ప్రశస్త వస్త్రము రక్షణకు సూచనగా ఉంది. యేసయ్య నిన్ను నన్ను తన కొడుగ్గా మార్చుకోవడానికి ఇచ్చిన గొప్ప కృపేంటో తెలుసా? రక్షణ. దాన్ని కోల్పోవద్దు. రెండవది ఏం పెట్టాడంటే చేతికి ఉంగరం పెట్టాడంట. ఉంగరం అంటే ఏంటి? అధికారము. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం చివరి వచనం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం చివరి వచనం. చివరి వచనం. నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడువనైన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. దేవుడు ఏం చేస్తాను అంటున్నాడు? నేను ముద్రా ఉంగరముగా చేస్తాను అంటున్నాడు. ఉంగరం పెట్టినప్పుడు ప్రియులారా సగం పెళ్ళి అయిపోద్ది అంటారు, అంతేనా? ఎంగేజ్మెంట్ ఎక్కువ రింగులు ఎప్పుడు వాడతామంటే వివాహ సందర్భంలో. అయితే వివాహములో రెండోది నిశ్చయతాంబూలం అని పిలుస్తున్న ఎంగేజ్మెంట్లో ఎక్కువగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఉంగరం మార్చుకోగానే ఏమంటాం? రే సగం పెళ్ళి అయిపోయింది, తాళి కట్టలేదుగా, అయినా ఆడికి భార్యరా అంటాం. అంటే దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. సగం పెళ్ళి అయిపోయింది అంటే అర్థం ఏంటి? లేదా పెళ్ళి అయిపోయింది అంటే అర్థం ఏంటి అంటే ఇక ఈయన మీద అన్నిటికీ హక్కు. ఇంచుమించు 15 పెళ్ళిళ్ళు చేస్తాం కదా. ఈ పెళ్ళిళ్ళు ఏం చెప్తావంటే ఇక నుంచి నీ అన్నీ కూడా ఎవరికి? భర్త అన్ని భార్యకి, భార్య అన్ని భర్తకే. ఇప్పుడు నేను అంటాను, దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అధికారం? యేసుకున్నవన్నీ మనకి ఇచ్చేస్తాడు. ఇంతకీ యేసుకి ఏమున్నాయి? యేసుక్రీస్తు ప్రభు వారికి ఆస్తి ఏంటి? ఆయన రక్తం. మనమే ఆయన ఆస్తి.
రక్తం పెట్టి అపోస్తుల కార్యం 28వ అధ్యాయం 20వ వచనంలో రక్తం పెట్టి మనం కొన్నాడు. ఆయన ఆస్తి ఎవరయ్యా అంటే మనమే ఆయన ఆస్తి. కాబట్టి మనం దేవుడు మనకి అధికారం ఇచ్చాడు కదా, నేను ఆయన కొడుకును కదా, నేను ఆయన కూతురుని కదా అని చెప్పి మన ఇష్టం వచ్చినట్లుగా మనం అధికారం వాడకూడదు. ఒక మాట చెప్తాను మీకు, బాగా గుర్తుపెట్టుకోండి. మనకు దేశానికి రాజు ఉండేవాడు. ఈ రోజుల్లో ప్రియులారా ఏదైనా జీవో పాస్ అవ్వాలి అనుకుంటే గవర్నమెంట్ వారి ముద్ర ఎంత ప్రాముఖ్యమో ఆ రోజుల్లో రాజుగారు ఉంగరం అంత ప్రాముఖ్యమైంది. ఆయన ఏ పట్టా మీద అయినా సరే ఆయన ముద్ర ఉంగరం గుద్దాడా చెప్పండి, అది ఏమైపోద్ది, ఒక శాస్త్రం అయిపోద్ది. ఇప్పుడు చెప్పండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్న వారమైతే ఎస్తేరు గ్రంథంలో ఒక శాస్త్రం బయలుదేరింది, పనికిమాలిన శాస్త్రం. ఏంటది? యోధా జాతిని అంతా చంపేయాలని. రాజుగారికి తెలుస్తుంది. అప్పుడు అంటాడు, అయ్యో నేను అనవసరంగా నేను ముద్ర వేస్తాను కనుక నేను దాన్ని ఏం చేయలేను, వెనక్కి తీసుకోలేను అంటాడు. అలాగే మరొక చోట దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ముద్ర వేశాడు. ఏమని? 30 రోజుల వరకు నేనే దేవుణ్ణి, నాకు తప్ప ఎవరికి పూజ చేయకూడదని. తర్వాత ఆయన మళ్ళీ పశ్చాత్తాపడి, అయ్యో నేను అనవసరం దాని మీద అధికారాన్ని ఉపయోగించాను. మనం కూడా కొన్నిసార్లు అనవసరమైన దానికి వెళ్ళి మన అధికారాన్ని పోగొట్టుకుంటున్నాం. నేను అంటాను, పౌలు భక్తుడు ఏమన్నాడు తెలుసా? నేను అన్నీ చేయదగినవే, నా కులమేంటో నా గోత్రం ఏంటో హెబ్రీయుడు అయినా. ఆలోచన చేయండి, ఆయన ఇశ్రాయేలీయుడు. బైబిల్లో ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో తనకున్న అర్హతలన్నీ చెప్తాడు. అన్నీ చెప్పంటాడు, ఇన్ని అర్హతలు ఉన్నా అవన్నీ నేను పెంటతో సమానంగా పోల్చుకున్నాను. నా కులం, నా మతం, నా గోత్రం, నాకున్న అధికారాలన్నీ పెంటతో సమానం. ఏదైనా సంపాదించుకున్నానయ్యా అంటే అది క్రీస్తును సంపాదించుకున్నాను. మన సర్వ హక్కులు, అధికారము క్రీస్తుకే వినియోగించాలి తప్ప, క్రీస్తు పక్షమైన వాటికి వినియోగించాలి తప్ప ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనం ఏం చేయకూడదండి, వినియోగించకూడదు. మనకి దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. ఏంటి అధికారం? ఓ మాట చెప్తాను. మత్తయి సువార్త 21:21 ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు మట్లాదివారం తర్వాత రోజు ఆయన వెళ్తూ అంజూరపు చెట్టును చూసి ఆకలేసినప్పుడు అక్కడ ఏమీ లేకపోతే దాన్ని ఎండిపోమన్నాడు. సాయంత్రం కల్లా అది ఎండిపోయింది. అది చూసిన పేతురు అక్కడ ఉన్న వాళ్ళందరూ, అరే భలే ఎండిపోయిందిరా అంటా ఉంటారు. అప్పుడు యేసే అంటాడు కదా, విశ్వాసము కలిగి పడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల అలాగను జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎన్నిసార్లు చదివామా వాక్యం? చదివామా? మరి ఎందుకు అనలేకపోతున్నావు అంటే జరిగిద్దో లేదో డౌట్, అంతేగా. దేవుడు ఏమన్నాడు? అసలు బైబిల్ అంతా నీ నోట్లోనే పెట్టా. మనం ఏం చేయాలి? పలకాలి. చెప్పండి, ఏం చేయాలి? ఏ రోజైనా విశ్వాసంతో పలికేమో మనం? నేను నమ్ముతున్నానయ్యా, దేవుడు అంటే నమ్మకం, బైబిల్ అంటే నమ్మకం, కాబట్టి ఇది జరుగును గాక అని అనుకుంటే ఏమైందంట? అయ్యగారు వాక్యం చెప్పినప్పుడు మీ పంట పండిందట, పంట పండింది, అది కాదు. అయ్యగారు చెప్పేదాకా మరి వాక్యం అక్కడే ఉందిగా. ప్రతిరోజు వాక్య ధ్యానం చేయండి. వాక్యములో వచ్చిన దాన్ని వాగ్దానంగా పట్టుకోండి. ఏమని? ఈరోజు మాట చదువుకున్నాం, నేను నా దేవుని ప్రజలుగా మార్చేదము అని అనుకున్నాం. అంతే. దేవుడు ఆ వాగ్దానం ఒకసారి అంట మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో దేవుడు చెప్పలా. దైవజనుడైన ఏలియా గారు వెళ్ళిపోయి ఆహాబు గారి ముందు నిలబడ్డాడు. ఆహాబో రాజా, నువ్వు నా మాట వింటలేదు కనుక 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కానీ మంచు అయినను కురవదు. అసలు దేవుడు చెప్పమన్నాడు ఆ మాట? ఒక్కసారి ఆ మాట స్పష్టంగా చదవండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం చదువు. గిలాదు కాపరస్తుడును తిష్మీయుడైన వచ్చి ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక. ఏంటంట? నా మాట ప్రకారం గాక. అంటే నేను అంటున్నాను, నా మాట తప్పదు. ఏమని? 3.5 సంవత్సరాలు మంచు కానీ వర్షం. దేవుడు వెళ్ళి అడగాలిగా. అసలు ఏ దైవజనుడా, నేను నీకు చెప్పానా? నువ్వు ఎలా పలికావు? విశ్వాసం.
దేవుడంట సమస్త వాగ్దానాలు అయ్యగారు మొదట తారీఖున వాగ్దాన సందేశం ఇస్తే కాదు వాగ్దానం, లేదంటే అయ్యగారు ప్రతిరోజు అనుదినం అన్నా చెప్తే కాదు వాగ్దానం. నువ్వు వాక్యం చదివే ప్రతిసారి నీకు వచ్చే ప్రతి మాట చెప్పండి వాగ్దానమే. నువ్వు నమ్మి విశ్వసించగలిగితే అప్పుడే ఏం చూస్తావంట, కార్యాలను చూడగలుగుతాం. కానీ మనం ఏనాడు పలికాం. అందుకని మనం చాలాసార్లు 119వ కీర్తన చదివాం కదా, అందులో ఒక మాట ఉంటుంది. అదేంటో తెలుసా? అయ్యా నీ వాక్యం నా నోటిలో పాటగా మారాలి. చెప్పండి, ఎలా మారాలంట? ఏ రోజైనా వాక్యాన్ని పాటగా చదివావా, పాటగా ధ్యానించావా, పలికావా? బైబిల్లో మాట ఉంది, 6 రోజులు దేవుడు సృష్టిని తయారు చేసినప్పుడు ఆయన నోటితో ఏం చేశాడంట? ఏం చేశాడు? అసలు ప్రకటన ఆదికాండం మొదటి అధ్యాయం చదివారు అసలు మీరు? అసలు ఏం చదివారు? ఆయన మొదటి రోజున వెలుగు కలుగును గాక అంటే అయ్యింది. ఆయన చెయ్యిలా ఏది పలికాడు, అదే శక్తి నీ నోటులో నా నోట్లో పెట్టాడు. ఏమన్నాడు? నేను దేవుడు నమ్ముతున్నాను రా. మీ అబ్బాయి అంటాడు, అలా కాదమ్మా రే, నేను నమ్ముతున్నాను, ఆ దేవుడు గొప్పవాడైతే రేపొద్దున కల్లా కార్యం జరిగిపోద్దే అంతే. స్తోత్రం చెప్పండి. అది మీరు నమ్మట్లేదు. దేవుడు కొన్నిసార్లు ఆశీర్వాదాన్ని దీవెన్ని మన నోట్లోనే పెట్టాడు, శాపాన్ని కూడా మన నోట్లో పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఏది పలుకుతామో అవదు అంటే అవదంతే, అయిపోద్ది అంటే. కానీ మనం ఏది ఎక్కువ పలుకుతున్నాం, ఈ దేన్ని ఎక్కువ నమ్మాం? దేవుడు కుమారులమైతే మన నోట్లో మాట ఉంది. దేవుడు మాటలో మాట అంటాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో, అబ్రహామా నేను ఎవరైతే నోటితో ఆశీర్వదిస్తారో నేను వారిని ఆశీర్వదిస్తా, నిన్ను ఎవరైతే శపిస్తాడో వాడిని శపిస్తా. నేను నోట్లో పెట్టాడు దేవుడు మాటని. నువ్వు శపించు, వాడిని నేను శపిస్తాను. కొన్నిసార్లు అండి దేవుడు మన నోటికి అధికారం ఇచ్చాడు. మనం మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చదివితే దేవుడంట పరలోకపు తాళపు చెవులు మనకిచ్చాడంట. చదవన మాట, మత్తయి సువార్త 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు చూడండి, నీవు భూలోకమందు దేనిని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆగిపో అంటే ఆగిపోవాలి అంతే. జరగాలి అనుకుంటే మనం ఏం పలుకుతున్నాం? అర్థమైందా? దేవుడు తాళాలు మనకే ఇచ్చాడంట. అందుకని భూలోకంలో మనం దేన్ని బంధిస్తామో దేవుడు పరలోకంలో ఆమెనంటాడంట. మనమేమో ఇక్కడ ఆమెనంటే కానీ అక్కడ ఆమెననం. అయ్యగారు నోటంట ఆమెనని మాట రాకపోతే కానీ మన నోటంట మాట రాదు. ఈరోజు చెప్పొచ్చే మాట ఏంటంటే, దేవుని వాక్యం మన నోట్లో పెట్టాడండి. నువ్వు మంచిగా ఆలోచించి ప్రభువా ఇది జరగాలని నువ్వు కోరుకుంటే చాలంట. యేసు నామమున. ఏమండి, యెహోషువ గ్రంథం తెలుసుగా 10వ అధ్యాయంలో అర్జెంటు యుద్ధం చేయాలి. ఏమన్నాడు? సూర్యుడా నువ్వు ఆగిపో, చంద్రుడా నువ్వు ఆగిపో. ఆగినాయా లేదా? మనం చరిత్ర చదువుకునే వాళ్ళు, నేను ఎప్పుడు ఒకటే చెప్తా, క్రైస్తవుడు ఎప్పుడు చరిత్రలు చదవమాకండి, చరిత్రను సృష్టించాలి అనుకుంటే మనమే అందులో ఏమవ్వాలి చెప్పండి? పాత్రలుగా మారాలి. ఆ రోజు యెహోషువ పలికినప్పుడు ఎందుకు జరిగినాయి? నమ్మాడు. మనకెందుకు జరగట్లా? నమ్మట్లా. చిన్న తేడానే. విశ్వాసమును బట్టి ఏదైనా మనము జరిగిద్ది. విశ్వసించండి, కార్యాలు మీరు చూస్తారు. కుమారుడైన ఆ తప్పిపోయిన కుమారుడికి అధికారం ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? అధికారం అని ఉంగరాన్ని పెట్టాడు. ఇక 3వది ఏంటంట? చెప్పులు. ఈ చెప్పుల గురించి ఓ పెద్ద చరిత్ర ఉంది. ఓ మాట చెప్తాను. రూతు గ్రంథం 4వ అధ్యాయంలో చెప్పులకు ఉన్న ప్రాముఖ్యత మీకు ఒకసారి నేను రాహేలు యొక్క విగ్రహం గురించి చెప్పాను. దాన్ని ఆస్తిగా కూడా వాడతారని. రూతు గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, ఒక అనుభవం ఉంది. అదేంటంటే, రూతు మోయాబిరాలైన నయోమి కోడలే. అంటే నయోమి యొక్క ఆస్తికి, నయోమి యొక్క జనానికి ఆమె కూడా ఒక అధికారిగా మార్చబడింది.
ఆమెను విడిపించాలి అన్నప్పుడు ఏం చేయాలంటే, బంధువుడు ఏం చేయాలంటే ఆమెను పెళ్లి చేసుకోవాలి. ఆమెను విడిపించాలి అని అంటే ఆమె బంగారము, ఆమెకున్న ఆస్తి అంతా కొనాలి. ఒకవేళ అప్పుల్లో ఉంటే ఈయనే డబ్బులు ఇచ్చి విడిపించాలి. ఇప్పుడు బంధువుని అడిగాడు, అయ్యా ఆమెను పెళ్లి చేసుకొని ఆమెను ఆస్తిని విడిపిస్తావా అంటే, నేను ముసలోడిని అయిపోయాను, ఆవిడని పెళ్లి చేసుకొని నేనేం చేయను అని అంటాడు. అయితే నువ్వు చేయకపోతే నీ వెనకాల ఉన్నవాడు ఆ అవకాశం ఇవ్వు అంటే అవకాశం బోయాజుకు వచ్చింది. మీరు ఇంటికి వెళ్ళాక లేదా ఒకసారి చదువుదాము. రూతు గ్రంథం 4వ అధ్యాయం. త్వరగా ముగించేస్తున్నాను. రూతు గ్రంథం 4వ అధ్యాయం. అక్కడ మనం చూసిన వారమైతే 9వ వచనం చదవండి. బోయాజు ఎలీమెలెకునకు కలిగినది యావత్తును కిల్యోనుకును. 7వ వచనం చదువుదాం. ఇశ్రాయేలీలో బంధు ధర్మమును గూర్చి గాని క్రయ విక్రయములను గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగు వానికి ఇచ్చుటయే ఈ పని ఇశ్రాయేలులో ప్రమాణముగా ఎంచబడెను. అది ఒక ప్రమాణము. చెప్పండి ఏంటంట? చెప్పు తీసి ఎదుటి వాడికి ఇవ్వాలంట. అంటే అర్థం ఏంటి? సర్వ హక్కులు. చెప్పండి ఏంటంట? అరే ఇక నువ్వు ఆమెను విడిపిస్తావో, వివాహం చేసుకుంటావో, అన్నిటి మీద సర్వ హక్కులు సంపాదించుకుంటావు. చెప్పులు సమాధానానికి చూపిస్తుంది. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం సమాధానం. ఈరోజు క్రైస్తవుడు అన్ని విషయాల్లో గెలవగలుగుతున్నాడంటే సమాధానం అనే జోడుని దేవుడు మనకిచ్చాడు. మనకి ఆయుధాల్లో కూడా ఉన్నాయి కదా, అంటే యుద్ధ కవచాలు, సర్వాంగ కవచాల్లో ఒకటి కవచం. ఎపిసి పత్రిక 6వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళాక 19, 20, 21 వచనాలు చదువుకుంటే ఆభరణాల గురించి చెబుతూ ఉంటూ, ఆయుధాల గురించి చెబుతూ ఉంటూ జోడు దగ్గరికి వచ్చేటప్పటికి సమాధానకరమైన జోడు అని అంటాడు. అంటే దేవుడు క్రైస్తవుడికి ఓర్పు ఇచ్చాడు. ఓర్పుతోనే మనం ఏదైనా సరే ఏం చేయాలి? సాధించుకోవాలి. ఓర్పుతోనే భక్తులు ఎంతోమంది ఎన్నో సాధించారు. ఈ చెప్పు దేన్ని చూపిస్తున్నాయా అంటే విమోచన సమాధానానికి చూపిస్తుంది. ఇక చివరి మాట చెప్పుకుందాం. అదేంటంటే కొవ్విన దూడ యేసుక్రీస్తు బలి పశువుగా పస్కాను చూపిస్తుంది అన్నమాట. ఎలాగైతే తన కుమారుడు విడిపించడానికి ఒక దూడ వధించబడ్డదో, మనందరి కొరకు యేసుక్రీస్తు అనే బలి పశువుగా మన కొరకు విమోచన కొరకు, విడుదల కొరకు, మనందరికి అధికారం కొరకు, మనందరికీ సర్వ హక్కులు ఇవ్వడానికి, ఆయన కుమారుడిగా విడిపించుకోవడానికి యేసుక్రీస్తు అనే ఒక బలి పశువుగా మన కొరకు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం చదువుకుంటే 24 నుంచి చదువుకుంటే ఆ బలి పశువు యొక్క రక్తం, బలి పశువు యొక్క మాంసం, బలి పశువు యొక్క దహనం అన్నీ కూడా సర్వమానవాళి పాప విమోచన కొరకు, సర్వమానవాళి క్రీస్తు యొక్క కుమారులు సొంతం అవడానికి బలియాగాన్ని చూపిస్తుంది అన్నమాట. కాబట్టి ఈరోజు మన దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం అంటే, మీరు యాక్చువల్గా నా జనులు కారు, ఏ చోటైతే మిమ్మల్ని నేను నా జనులు కాదనుకున్నానో అక్కడే మీరు మళ్ళీ తిరిగి నా జనులు, నా కుమారులు అని పిలుస్తున్నాను. అలా పిలిపించుకోవాలంటే వస్త్రమైన రక్షణను తొలగండి. రెండవది ఉంగరం అనే అధికారాన్ని సంపాదించుకోండి. చెప్పులు అనే సమాధానమైన విమోచన లేదా సమాధానాన్ని కలిగి ఉండండి. నాలుగవది బలి పశువు అయిన యేసుక్రీస్తుని నోటుతో ఒప్పుకొని ఆయనను దేవుడుగా కలిగి ఉండండి. అప్పుడు సర్వ మానవాళి నీ వైపు తిరిగి నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవని నిన్ను ఒప్పుకుంటారు, అంగీకరిస్తారు. కారణం ఈ 4 అనుభవాలు యేసు క్రీస్తులో మనకు కనబడుతున్నాయి. ఈ 4 అనుభవాలు క్రీస్తు యొక్క బలియాగంలో మనకు కనబడుతున్నాయి. అట్టి కృప, దీవెన, ఆశీర్వాదం మన కొరకు కలవరి శిలువలో బలియాగమైన యేసు క్రీస్తు వారి యొక్క కృప త్యాగం మనందరినీ ఆయనను కుమారులుగా కుమార్తెలుగా మార్చునుగాక. తలవంచని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికే వందనాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. విన్న ప్రతి మాట మా అంతరంగాన్ని స్థిరపరచండి. యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.